రమణక్కపేట గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, పిఠాపురం నియోజకవర్గ నాయకులకి, ఈ కార్యక్రమానికి ఈ రమణక్కపేట గడప గడపకి వెళ్లే కార్యక్రమానికి మన ప్రీతమ నాయకురాలు, కాకినాడ పార్లమెంట్ సభ్యులు, ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మన ప్రీతమ నాయకురాలు వంగ గీత గారికి, అలాగే పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రామ ప్రజలకు, ఓటర్లకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికలను ఉద్దేశించి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏ మాదిరిగా గొప్ప పరిపాలన ఈ రాష్ట్రానికి అందించారో మీరందరూ కూడా ఈ గడప గడపకు వెళ్లే కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి. ఏ మాదిరిగా, ఎందుకంటే యావత్ భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా మన రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటూ ఈ రోజున గత 4.5 సంవత్సరాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎలక్షన్లో చెప్పిన విధంగా నవరత్నాలు పేరిట ఇచ్చిన ప్రతి పథకాన్ని, ప్రతి కడపకి, అవినీతికి ఏమాత్రం తావు లేకుండా కూడా ఈ రోజున ప్రతి నిరుపేద కుటుంబానికి నిజమైన లబ్ధిదారులకు అందే విధంగా కూడా ఈ రోజున ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా పరిపాలన మీ గడపకి మీ ఇంటికి వచ్చే విధంగా కూడా ఈ రోజున ఆయన అన్నీ కూడా చేయటం జరిగింది. మీ అందరూ కూడా గుర్తు చేసుకోవాలి, ఈ 4.5 సంవత్సరాల్లోనే ఆయన మొదట టర్మ్లో ముఖ్యమంత్రిగానే ఇంత గొప్ప పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల అనుభవంతో రాబోయే రోజుల్లో మరింత గొప్పగా చేస్తారనడానికి సందేహం లేదు. అది ఆయన నోటంటే రేపు రాబోయే ఈ బస్సు యాత్ర ద్వారా కూడా మీ పిఠాపురంలో ప్రత్యేకంగా చెప్పబోతున్నారు. మీరందరూ కూడా గతంలో అంటే ఏ మాదిరిగా అయితే ఇప్పుడు దాకా కూడా ప్రతి గడపకి ఏ మాదిరిగా అయితే మీకు లబ్ధి పొందారో అదంతా కూడా ప్రతి ఇంటికి గుర్తు చేసి జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకునే విధంగా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యే విధంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేయాలి. ఈ 45 రోజులు కూడా పిఠాపురం నియోజకవర్గ మీ అందరికీ తెలుసు, వంగా గీత గారు ఈ ముఖ్యంగా ఈ పిఠాపురం నియోజకవర్గంలోనే కాకుండా కాకినాడ పార్లమెంట్ పరిధిలో కూడా అందరికీ కూడా చాలా చాలా పరిచయస్తున్నారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి మీ అందరికీ అందుబాటులో ఉంటూ గతంలో కూడా ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. ఏ మాదిరిగా చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతం అంతా ఈ పార్లమెంట్లో పరిధిలో కానీ ఈ పిఠాపురం నియోజకవర్గ పరిధిలో కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా కార్యక్రమాలతో పాటు ఈ రోజున ప్రతి పేదవాడికి, ప్రతి ఓటర్కి, పిఠాపురం నియోజకవర్గ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరు కూడా ఏ సమయాన్ని వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా కూడా ఈ రోజున అందుబాటులో ఉండేది మన గీతమ్మ గారు అని చెప్పి కూడా మీ అందరికీ తెలుసా? అవును కదా? రేపు జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన గుర్తు చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన లబ్ధిని గుర్తు చేసుకుంటూ, మళ్ళీ అదే విధంగా లబ్ధి జరిగే విధంగా, అదే రకమైన పరిపాలన జరిగే విధంగా, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో మరింత అభివృద్ధి, ప్రతి ఒక్కరికి చేయూతగా ఉండే అండగా ఉండే గీతమ్మ గారిని మళ్ళీ కూడా పిఠాపురం నియోజకవర్గంలో గెలిపించే విధంగా కూడా ప్రతి ఒక్కరు ఒక సైనిక మాదిరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని నుంచి నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప పరిపాలనకు, ఆయన పరిపాలనకు అండగా ఉండే విధంగా కూడా నేను కూడా ముఖ్యంగా ఈ ప్రాంతం మీద కొన్ని మంచి ఆలోచనలు చేయడం జరిగింది. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ప్రాంతం మీద మమకారంతో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న కొన్ని పనుల్ని ఈ ఎలక్షన్స్లో మీ అందరి ముందు కూడా పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసే గొప్ప కార్యక్రమాలకు అనుగుణంగా ముఖ్యంగా మన ప్రాంతానికి ఇక్కడ ఉన్న ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న 400 గ్రామాలని కూడా దత్తత తీసుకుని గ్రామానికి ₹1 చొప్పున రాబోయే 5 సంవత్సరాల్లో 400 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి కూడా మీ అందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నానమ్మా. అలాగే రెండోది ముఖ్యమైనది, ఈ ప్రాంతం అంతా కూడా చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు లేక, అంటే ఉద్యోగాలు ఎన్నున్నా కూడా వాళ్ళకి సరైన ట్రైనింగ్ లేక ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అవుతున్నారు, లేకపోతే ఉద్యోగాల్లో 1 నెల 2 నెలల కన్నా ఉండలేకపోతున్నారు. అవన్నీ కూడా గుర్తించి ఇదే ప్రాంతంలో ఒక 5-6 వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఉద్యోగాల్లో పెట్టి కొన్ని ఆలోచనలు చేసి ఇక్కడ ఒక పెద్ద భారీ స్కిల్స్ డెవలపింగ్ సెంటర్ కూడా పెట్టబోతున్నామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ప్రాంతం అంతా కూడా చాలా అనువైన ప్రాంతం, భారీ పరిశ్రమలు తీసుకొచ్చి, భారీ పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అంతా కూడా మీకు అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. దీనివల్ల మన పిల్లలకి, మన యువకులందరికీ కూడా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా కొన్ని ఆలోచనలు చేయడం జరిగిందమ్మా. అలాగే మీరు గుర్తు చేసుకోండి,
తప్పకుండా మా ఈ 43 రోజులు మా కోసం మీరు కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నేను 130 బటన్లు నొక్కాను మీ అందరికీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం కోసం. మా కోసం 2 బటన్లు నొక్కమని, ఒక బటన్ ఫ్యాన్ గుర్తుపై పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గీత గారికి, 2వ బటన్ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు 2 ఫ్యాన్ గుర్తుపై నొక్కే విధంగా కూడా మీరు ప్రచారం చేయండి అమ్మా. ఈ 43 రోజులు మా కోసం, పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయండి. రాబోయే 5 సంవత్సరాలు మీకు అండగా ఉంటూ ఈ ప్రాంతంలో మీరందరూ మెచ్చుకునే నాయకుల్లాగా మేమిద్దరం కూడా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా అండదండగా ఉంటామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాం. ఈ రోజున మిమ్మల్ని అందరినీ కలిసి ఈ విధంగా కలిసి అవకాశం ఇచ్చిన గీత గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై జగన్.